నమస్కారం. తులారాశి 2025వ సంవత్సరానికి కాను తులారాశి వారికి గోచార పరంగా ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వ్యక్తిగతంగా మనం తులారాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఆలోచన చేసినప్పుడు వారికి ఈ సంవత్సరము శాంతి, సమన్వయము, అలాగే వివిధ రూపాల్లో ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మీకు అవసరమైన లేదా మీరు ఆలోచించేటటువంటి విధానంలో మార్పులు ఏర్పడుతుంటాయి. నూతనమైనటువంటి ఆలోచనలు చేయటం, మీ యొక్క వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా మీరు ప్రవర్తించటం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మానసికమైనటువంటి ఆందోళనలు, మానసికమైనటువంటి ఒత్తిళ్లు శారీరకమైనటువంటి ప్రభావాలను చూపిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరగకుండా జాగ్రత్త పడండి. తరువాత కుటుంబ విషయాలు. కుటుంబ పరంగా కనుక చూస్తే ఈ 2025వ సంవత్సరంలో తులారాశి వారికి మంచి సంబంధాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అంగీకారముతో కూడినటువంటి సందర్భాలు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబ పెద్దలతో భేదాభిప్రాయాలు ఏర్పడే సూచన కనిపిస్తుంది. సున్నితమైనటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమోదించేటటువంటి విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తరువాత దాంపత్య జీవనము. 2025వ సంవత్సరానికి కాను తులారాశి వారికి దాంపత్య జీవనంలో చాలా అనుకూలమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి ప్రకటనలు కూడా చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు కలిసిమెలిసి ఉండటం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, అలాగే ఒకరిపైన ఒకరికి మరింత ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి. చిన్న అవగాహనలతో కూడినటువంటి ముందు చూపుతో వ్యవహారాలు పెరుగుతూ ఉంటాయి. అవగాహన లోపాలు లేకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవగాహన లోపాలు పెరిగితే మాత్రం నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. తర్వాత సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. పిల్లల యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలుగచేస్తుంది. పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది. వారి యొక్క అవసరాలను మీరు గుర్తు చేసుకోవటం, తోడ్పాటును అందించవలసిన అవసరాలు ఏర్పడతాయి. తరువాత స్త్రీలు 2025వ సంవత్సరానికి కాను తులారాశికి చెందినటువంటి స్త్రీల యొక్క విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు కుటుంబ సభ్యులతో వీరు బలమైనటువంటి అనుబంధాలను ఏర్పరచుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. మంచి దృక్పథంతో ఆలోచనలు చేసి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వటం, ఇతరులకు గౌరవాలు ఇవ్వటం ద్వారా అది తిరిగి పొందేటటువంటి అవకాశాలు స్త్రీలకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఇక విద్య. 2025వ సంవత్సరానికి కాను తులారాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క విద్యా సంబంధమైనటువంటి విషయాలు మనం గమనించినప్పుడు ఈ సంవత్సరం మంచి ఫలితాలను సాధించుకునే అవకాశాలు ఉంటాయి. సమయం దొరికినప్పుడల్లా చదువు గురించే ప్రయత్నం చేస్తూ ఉండటం, అప్పుడప్పుడు విశ్రాంతిని తీసుకోవటం కూడా అవసరంగా కనిపిస్తుంది. విద్యార్థులంతా కూడా ఒక రకమైనటువంటి లక్ష్య సాధన కోసం ముందుకు వెళుతూ ఉంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొనడం, మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పరిశోధనా రంగంలో కనుక మనం గమనించినట్లయితే తులారాశి వాళ్లకు మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది. నూతన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. మంచి ప్రగతితో కూడినటువంటి రూపకల్పనలు చేయగలుగుతారు. తర్వాత ఉద్యోగ విషయాల్లో తులారాశి వాళ్లకు ఈ 2025వ సంవత్సరంలో మంచి అవకాశాలను తెస్తుంది. ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు, అలాగే ప్రమోషన్స్తో కూడినటువంటి సంతోషాలు కూడా ఈ సంవత్సరం ఉంటాయి. అయితే ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో కూడినటువంటి
ముఖ్యమైనటువంటి బాధ్యతల విషయంలో శ్రద్ధగా గౌరవంగా మీరు పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి. ఒకే రకమైనటువంటి మోస ధోరణితో వ్యవహరిస్తే కనుక నష్టాలు లేదా ఇబ్బందులు తప్పవు. తర్వాత వ్యాపారం. 2025వ సంవత్సరానికి కాను తులారాశి వారి యొక్క గోచారాలు గమనించినప్పుడు వ్యాపార పరంగా మంచి మార్గదర్శకాలు ఏర్పడుతుంటాయి. మంచి భాగస్వాములను కూడా ఎవరైతే ఈ వ్యాపారంలో భాగస్వాములు ఉంటుంటారో వారిని కూడా మీరు సరైన సమయానికి వారిని ఎంపిక చేసుకుని వారిని గుర్తు పెట్టుకొని మీ యొక్క వ్యాపారాన్ని కలిసిమెలిసి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రగతితో కూడినటువంటి అభివృద్ధితో కూడినటువంటి ప్రణాళికలు కూడా ఈ సంవత్సరం ఉంటాయి. కాబట్టి వ్యాపార విషయాలలో ప్రణాళికలతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నటువంటి లాభాలు ఇంకా ఇంకా పెరగాలనేటటువంటి తపనతో పనిచేసి వాటిని సాధించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. తర్వాత ఆరోగ్యము. ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం తప్పనిసరిగా జాగ్రత్తలు ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యాన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్ల ద్వారా ఇబ్బంది పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండటం, అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా ఉండటం అనేది చాలా చాలా మంచిది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవటం, వ్యాయామము, ధ్యానం చేయవలసిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. తర్వాత ఆర్థిక విషయాలు. ఆర్థికంగా కనుక చూస్తే ఈ 2025వ సంవత్సరానికి కాను తులారాశి వారు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా తీసుకోబోయేటటువంటి నిర్ణయాలను చాలా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. పెట్టుబడులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే మార్కెట్ రంగంలో పెట్టుబడులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొన్ని రకాల పెట్టుబడులు పెట్టి వ్యాపారం ద్వారా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అప్పులు. ఈ తులారాశి వాళ్లకు అప్పుల విధానంలో మనం గమనించినట్లయితే అప్పులను తగ్గించుకునేందుకు పలు రకాల మార్గాలను కూడా వీరు అన్వేషిస్తూ ఉంటారు. వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేసుకునేందుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. తద్వారా మీకు గౌరవాలు పెరుగుతుంటాయి. అప్పుల భారాలు తగ్గే అవకాశాలు కూడా కలిసి వస్తాయి. తర్వాత పెట్టుబడుల విషయంలో ఈ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంటుంది. పరిశోధనలు చేసి ఏ రంగంలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఎలా వ్యవహరిస్తే స్థిరమైనటువంటి లాభాలు పొందుతాము అనేటటువంటి ఎంపికలు చేసుకోగలుగుతారు. స్టాక్ మార్కెట్ రంగంలో లేదా ఇతరమైనటువంటి ఆర్థిక అవకాశాల్లో చాలా జాగ్రత్తగా మీరు పెట్టుబడులు పెట్టాలి, తొందరపడకూడదు. ఇక ప్రయాణాలు, వాహనాలు. ప్రయాణపరంగా చూస్తే ఈ సంవత్సరం పెద్ద దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంస్కృతిక పరిచయాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ పాల్గొనేందుకు కూడా మీ ప్రయాణాలను ఉపయోగించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వాహన నిర్వహణ, వాటికి సంబంధించినటువంటి మరమ్మతుల అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త వాహనాలను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు, సమర్థవంతమైనటువంటి ఆలోచనలు మీకు కలిసి వస్తాయి. ఇక ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ తులారాశి వాళ్లకు వివిధ రూపాల్లో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించడం, వాటి ద్వారా ఎన్నో రకములైనటువంటి ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. తద్వారా మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు వెలుగులోకి రావటం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే 2025వ సంవత్సరము తులారాశి వారికి మార్పుల సంవత్సరంగా చెప్పవచ్చు. మార్పులతో కూడినటువంటి కొన్ని రకాల సందర్భాలు ఈ సంవత్సరం గమనిస్తారు. అట్లాగే ఊహించినటువంటి వ్యక్తుల నుండి, ఊహించినటువంటి సందర్భాల్లో కొన్ని రకాల సవాళ్లు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి. ధైర్యంగా వాటిని ఎదుర్కోవటం, సహనంగా వాటిని మీరు పరిశీలన చేయటం ద్వారా విజయాలు పొందుతూ ఉంటారు. వ్యాపారము, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఉన్నతపరమైనటువంటి శుభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2025వ సంవత్సరంలో
ఈ యొక్క తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి రంగు, సంఖ్య, దిశలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025వ సంవత్సరానికి కాను ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్యలు 6, 3, 9గా ఉంటాయి. 6, 3 and 9 నెంబర్స్ మీకు కలిసి వస్తాయి. అలాగే అదృష్టమైనటువంటి రంగులు నీలము రంగు, అలాగే పచ్చని రంగు, ఆకుపచ్చని రంగు. పచ్చలో 2 రకాలు ఉంటాయి. తేలిక రంగులో ఉన్నటువంటి పచ్చ, అలాగే బాగా ముదురుగా ఉన్నటువంటి పచ్చ. పచ్చ ఏదైనప్పటికీ కూడా ఇది మీకు కలిసి వచ్చేటటువంటి రంగుగా చెప్పవచ్చు. అలాగే దిశలు ఈశాన్య దిశ, ఉత్తర దిశ. ఈ 2 కూడా మీకు మేలును కలగచేసేటటువంటి, అదృష్టాన్ని కలగచేసేటటువంటి దిశలుగా చెప్పవచ్చు. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను తులారాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.